హలో, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈరోజు మీకు నేను ఒక చక్కటి రోటి పచ్చడి చేసి చూపించబోతున్నానండి. అదేంటంటే మెంతికూర రోటి పచ్చడి అండి. దానికోసం నేను ఏ పదార్థాలు తీసుకున్నానో మీకు చెప్తాను. ముందు ఒక కట్ట మెంతికూర తీసుకుని ఇలా ఆకులన్నీ ఇలా తీసుకుని రెడీ చేసి పెట్టుకున్నానండి. దీనికోసం 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ, ఒక 4-5 ఎండుమిరపకాయలు, ఈ మాత్రం చింతపండు సరిపోతుందండి. కొంచెం నువ్వులు, కాసిని వెల్లుల్లి రబ్బరు. ఈ పచ్చడి రోటి పచ్చడి సూపర్ టేస్ట్గా ఉంటుందండి. అలాంటి రోటి పచ్చడి మీకు వాళ్ళు చేసి చూపిస్తాను. దీనికి ముందుగా నువ్వులు మనం వేయించుకుని పెట్టుకుందాము. తర్వాత పోపు సామాన్లు వేసుకోవాలి. ఫస్ట్ నువ్వులు డ్రై ఫ్రై చేసుకుందాము. ఎందుకంటే ఆయిల్ వేస్తే నువ్వులు మెత్తగా నలగవు. అందుకని ఉత్తి మూకుల్లోనే మనం ఫస్ట్ ఈ నువ్వుల్ని వేయించి పెట్టుకోవాలి. అలాగే ఈ టమాటాలు, ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టేసుకుంటాను. ఇది ఒకసారి వాటర్లో కడిగేసి శుభ్రం చేసి పెట్టుకుందాం. మెంతికూర కూడా. ఈ టమాటా, ఉల్లిపాయ కట్ చేసేసుకుందామండి. చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టేసుకుందాం. టమాటాలు, ఉల్లిపాయలు కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు మనం ఫస్ట్ నువ్వులు వేయించుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని నువ్వులు వేయించుకుందామండి. నువ్వులు కొంచెం దోరగా వేగాలి. నువ్వులు వేగిపోయండి. ఇప్పుడు దీన్ని ఇలా ఫస్ట్ ఒక బౌల్లోకి తీసేసుకుని ఆ తర్వాత మిగిలిన పోపు సామాన్లన్నీ వేద్దాము. ఈ నువ్వులన్నీ ఇలా తీసేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందామండి. కొద్దిగా ఆయిల్ వేసుకుని కొంచెం ఇంగువ, వేసుకుని ఇప్పుడు కొంచెం శనగపప్పు, కొద్దిగా మినపప్పు, కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఇవి మనం ఇప్పుడు దోరగా వేయించుకుందాం. ఇప్పుడు ఎండుమిర్చి వేసేసుకుందాం అండి. ఎండుమిర్చి కూడా వేసి ఈ పోపుని తీసి పక్కన పెట్టేసుకుని ఇదే ఆయిల్లో మనం ఆనియన్స్, టమాటాలు అవన్నీ వేయించుకోవచ్చు. ఈ పోపు కూడా తీసేస్తానండి. ఒక కప్లోకి తీసేసుకుందాము. ఇదే ఆయిల్లో మనం ఈ ఆనియన్స్ వేసేసుకుందామండి. ఈ ఆయిల్ సరిపోతుంది. ఈ ఆనియన్స్ కొంచెం దోరగా వేగిన తర్వాత అప్పుడు టమాటాలు వేసుకుందాం. ఆనియన్స్ కొంచెం వేగాయండి. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు కొంచెం చింతపండు వేసేస్తాను. ఇందులోనూ చింతపండు కూడా దీని టమాటాలతో పాటు మగ్గిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, కొద్దిగా పసుపు, మనకి రుచికి సరిపడగా సాల్ట్, అలాగే ఈ వెల్లుల్లి రెబ్బలు వేసేసి ఒక్కసారి కలిపేసుకుందామండి. కలిపేసుకుని ఈ మెంతికూర కూడా వేసేసి మూత పెట్టేద్దాము. అది మగ్గిపోతుంది చక్కగా. కడిగి పెట్టేసుకున్నాను. మెంతికూర కూడా వేసేద్దాం. వేసేసి మూత పెట్టేస్తే 5 నిమిషాలకి ఇవన్నీ చక్కగా మగ్గిపోతాయండి. మనం మూత పెట్టేసుకుని 5 నిమిషాలు ఉంచితే ఇవన్నీ చక్కగా మగ్గిపోతాయి. ఇదిగోనండి, చక్కగా మగ్గిపోయింది మెంతికూర, టమాటాలు, ఆనియన్స్ అన్నీ కూడా. ఇది చల్లారిన తర్వాత మనం పచ్చడి చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇప్పుడు రోలు ఇలా శుభ్రంగా కడిగి పెట్టేసుకోండి. ముందుగా మనం వేయించి పెట్టుకున్న నువ్వులు మెత్తగా పొడి చేసేసుకోవాలండి. ముందు మనం నువ్వుల్ని మెత్తగా దంచేసుకుందాం. పోపులో కలిపేస్తే కనుక ఈ నువ్వులు మెత్తగా నలగవండి. అందుకని దీన్ని ముందు ఫస్ట్ పౌడర్ లాగా చేసేసుకోవాలి. ఇప్పుడు నువ్వులు ఇలా మెత్తగా నలిగిపోయండి. ఇప్పుడు మిగిలిన పోపు వేద్దాము.
ఈ మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి పోపు ఉంది కదా, ఈ పోపు కూడా వేసేసి ఇది కూడా మనం మెత్తగా కొంచెం పోపు పైన కలుపుకుందుకు ఉంచానండి కొద్దిగా నేను. ఇప్పుడు ఈ పోపు అంతా కూడా మెత్తగా దంచేసుకుందాం. ఇవాళ కొంచెం చినుకులు పడుతూ వాతావరణం చాలా కూల్గా ఉందండి. అలాంటప్పుడు చక్కటి రోటి పచ్చడి వేడివేడి అన్నంలో వేసుకుని తింటే రుచి అమోఘంగా ఉంటుందండి. అసలు అన్నం అంతా ఇలాంటి పచ్చడితో తినేసేయచ్చు. చిన్న పోపు కూడా నలిగిపోయింది. ఇప్పుడు మనం టమాటాలు, మెంతికూర అది వేద్దాం. పోపు కూడా నలిగిపోయిందండి. మరీ మెత్తగా నలిగిపోకూడదండి, రోటి పచ్చళ్ళకి ఇలాగే ఉండాలి. ఇప్పుడు ఈ టమాటా, మెంతికూర, ఈ ఉల్లిపాయ ఇది కూడా వేసేసి మనం దంచేసుకుందాము. వెల్లుల్లిపాయలు అన్నీ కొంచెం నలిగాక మిగిలింది మళ్ళీ వేస్తాను. అంతా వేసేస్తాను. ఇలాంటి పచ్చళ్ళండి చక్కగా కొంచెం కొంచెం చేసుకునేప్పుడు ఇలా చిన్ని రోట్లో చేసుకుంటే బాగుంటుందండి. మిక్సీలో కన్నా ఇలా రోట్లో చేసుకుంటే పచ్చళ్ళు మంచి టేస్ట్గా ఉంటాయి. ఇంకొకసారి దంచేసుకుని మనం తీసేసుకోండి. చక్కగా మెంతికూర పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా మరీ మెత్తగా నలిగిపోకూడదండి, ఇలాగే ఉండాలి. ఇలా ఉంటేనే బాగుంటుంది పచ్చడి. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాము, బౌల్లోకి తీసేసుకుందామండి. వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే మంచిగా సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఈ పచ్చడి. చక్కగా చాలా బాగుంటుంది. కమ్మగా నువ్వులు కూడా వేసాం కదా, దాంతో చాలా కమ్మగా ఉంటుంది పచ్చడి. పైనుంచి నేను కొంచెం పోపు ఉంచుకున్నాను కదా, ఆ పోపు కొద్దిగా ఇలా వేసేస్తాను. చూడండి, చక్కటి మెంతికూర పచ్చడి రెడీ అయిపోయిందండి. దీనిపైన కొంచెం సన్నగా చిన్ని ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి మనం వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. మెంతికూర రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి. మనం నచ్చిన వాళ్ళు పైనుంచి కొద్దిగా ఇలా పచ్చి ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి. వేసుకుని అన్నంలో కలుపుకుని తింటే చాలా బాగుంటుంది. లేదంటే ఉల్లిపాయలను మనం స్కిప్ చేసేసుకోవచ్చు, మన ఇష్టం. చక్కటి మెంతికూర పచ్చడి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండి దీని మీద చక్కగా ఇలా ఈ పచ్చడి వేసుకుని కొద్దిగా నెయ్యి పైన కొంచెం ఇలా నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే అమోఘంగా ఉంటుందండి.